హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. టుడే స్పెషల్ బోటీ అండి ఈరోజు. ఎందుకంటే సండే అంటే ఒక స్పెషల్ ఉండాలి, అందుకే బోటీ తెప్పించాను. తర్వాత కొంచెం కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. ఎందుకంటే ఫ్రై చేయాలి అంటే కొంచెం ఉడకబెట్టాలి కదా. ఆనియన్స్ ఒక 2-3 కట్ చేసుకున్నా, ఎందుకంటే చిన్నవి, అందుకే 2-3 కట్ చేసుకున్నా. ఉడకబెట్టిన తర్వాత నేనే కట్ చేసుకున్నా అండి. ఎందుకంటే బయట కట్ చేసి పంపిస్తారు అనుకున్నా, కానీ బయట కట్ చేయలేదు, అవి నేనే కట్ చేసుకున్నా. చాలా కష్టపడ్డా అండి, ఎందుకంటే నేను ఎప్పుడు కట్ చేయలేదు. దాన్ని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉడకబెట్టాలండి, ఎందుకంటే ఫ్రై చేయాలంటే మళ్ళీ కొంచెం ఉడకబెట్టాలి. అంటే కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్లు వచ్చిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసి కొంచెం లైట్గా ఆనియన్స్ రెడ్గా అయిందాక చూడాలి. ఎందుకంటే కొంచెం ఫ్రై కావాలి కదా. ఫ్రై కావాలి అంటే కొంచెం ఆనియన్స్ అనేది కొంచెం రెడ్గా కావాలి. తర్వాత ఇక ముక్కలు వేసాయండి, బోటీ ముక్కలు వేసాను, కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం అల్లం వేసాను, కొంచెం కారం వేసి, కొంచెం మసాలా, పసుపు ఇవన్నీ వేసి ఫ్రై లెక్క అయిందండి. చూడండి, కావాలంటే నేను ఎప్పుడు ఫస్ట్ టైం ఫ్రై చేయటం ఇది బోటీ ఫస్ట్ టైం చేశాండి. ఎలా ఉందో మీరే టేస్ట్ చేసి చెప్పాలి. నేనైతే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొంచెం కారం ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది మీకు. కొంచెం అంటే నేను ఎక్కువ కారం తిననండి, ఎందుకంటే నాకు కారం పడదు. కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సాల్ట్ అయితే మంచిగా సరిపోయింది, సూపర్గా ఉందండి. టేస్ట్ చేశాను. థ్యాంక్ యూ.